దేశమంతా శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి. సీతారాముల కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విజయవాడలోని బీసెంట్ రోడ్ ఈ పుణ్య దినాన భక్తజనంతో కిటకిటలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోనుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ ప్రాంగణం రంగురంగుల తోరణాలతో, విద్యుత్ దీపాల కాంతులతో అలంకరించబడింది. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల స్వరాల మధ్య జరిగే ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరూ ఈ దివ్య వేడుకలో పాల్గొని శ్రీరాముని ఆశీస్సులు పొందేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారంటున్న ఆలయ పూజారితో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. టీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీరామనవమి పర్వదినాన సీతమ్మ రాముల వారి కళ్యాణాన్ని చూడడానికైతే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ రోజు కోసం సంవత్సరం అంతా వేచి ఉంటారు. అటువంటి పర్వదినం ఈరోజు రాముల వారిని అత్యంత అందంగా అయితే అమ్మవారిని అంటే సీతమ్మ వారిని కళ్యాణం ఆడిన రోజు ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మనం ప్రస్తుతం బీసెంట్ రోడ్లో ఉన్న అత్యంత ప్రాముఖ్యమైన రాముల వారి ఆలయంలో ఉన్నాము. ఇక్కడ రాముల వారు చాలా ప్రసిద్ధిగాంచిన రాముల వారు. అదేవిధంగా ఈరోజు కళ్యాణం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంటుంది. ప్రతి సంవత్సరం ఇక్కడికి వందలాది సంఖ్యలో భక్తులు వచ్చి తిలకిస్తూ ఉంటారు కళ్యాణాన్ని. అదేవిధంగా ఈ కళ్యాణానికి సంబంధించి కూడా ఈరోజు ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఈరోజు సీతారాముల కళ్యాణం చూడడానికి ఇక్కడున్న సుదూర ప్రాంతాల నుండి కూడా ప్రజలు తరలి వస్తారు. అదేవిధంగా అన్నదానం చేసి రాముల వారి కళ్యాణాన్ని తిలకించి వెళ్తూ ఉంటారు. మనతో పాటు గురువు గారు కూడా ఉన్నారు. ఈరోజు క్రతువు ఏంటో ఆయన అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్తే. ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అసలు ఏంటి ఈరోజు స్పెషల్? ఇవాళ శ్రీరాముని యొక్క జన్మదినం, అంటే ఆయన అవతారాన్ని పొందిన ఈ రోజు కాబట్టి దాన్ని శ్రీరామనవమి అదే రోజున మనం కళ్యాణం అనేది చేసుకుంటూ ఉంటాం. అది ఇది బీసెంట్ రోడ్ రామాలయంలో ఇది వచ్చేసి 71వ సంవత్సరం. అంటే గత 70 సంవత్సరాలుగా మనం సీతారామ కళ్యాణాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ నిరాఘాటంగా బాగా జరుగుతూ ఉంటాయి. ఈ రోజున ఉదయం 9:30 ఆ టైంలో ఊరేగింపుగా వెళ్ళి స్వామివారిని తీసుకుని వచ్చి పందిరి మీదకి తీసుకొస్తారు, కళ్యాణ మండపం మీదకి తీసుకొస్తారు. అప్పుడు అక్కడి నుంచి కళ్యాణం స్టార్ట్ అయ్యి 12 గంటల 8 నిమిషాలకు జీలకర్ర బెల్లం పెట్టి అశుముహూర్త టైంలో అభిజిత్ లగ్నంలో ఆయనకి జీలకర్ర బెల్లం పెట్టించి ఆ కళ్యాణం అనేది చేస్తారు. దీంట్లో ఈ సంవత్సరం ఇక్కడ బీసెంట్ రోడ్లో ముత్యాలతో తలంబ్రాలు పోస్తారు. అది ఈ బీసెంట్ రోడ్ యొక్క రామాలయంలో మెయిన్ ప్రత్యేకమైంది. అంటే భద్రాచలం రామాలయంలో ఎలా అయితే చేస్తారో అలాగే బీసెంట్ రోడ్ రామాలయంలో కూడా ముత్యాల తలంబ్రాలు అనేది కాన్సెప్ట్. అక్కడ ఎలా జరుగుతుందో సేమ్గా ఇక్కడ అంతే జరుగుతుంది. అందుకనే దీన్ని రెండవ భద్రాద్రి అని చెప్పి పిలుస్తారు. కళ్యాణం ఎన్నింటికి స్టార్ట్ అయితే అసలు క్రతువు ఏంటి? ఎంతమంది వస్తుంటారు గురుగారు ప్రతి సంవత్సరం? కళ్యాణానికి చూస్తానికి చాలామంది, దగ్గరగా ఒక 500-600 మంది దాకా వస్తారు. అలాగే ఇది 9 రోజులు నవాహ్నిక దీక్షలా చేస్తారు. ఈ శ్రీరామనవమి కళ్యాణం మొదలుకొని 9 రోజుల కార్యక్రమం ఉంటుంది. ఆ 9 రోజులలో తర్వాత చివరి రోజున అంటే 4వ తారీఖున పట్టాభిషేకం జరుగుతుంది. ఉదయం స్వామివారి పట్టాభిషేకం చేసి తర్వాత సాయంత్రం పవళింపు సేవ కార్యక్రమం జరుగుతుంది. దాంతో కార్యక్రమాలు ముగుస్తాయి. గురుగారు అసలు ఈరోజు ఈ కళ్యాణాన్ని చూస్తే ఎప్పుడూ లేని ఎన్నో జన్మల పుణ్యం కూడా వస్తూ ఉంటుంది అంటారు. దాన్ని మరి అది శ్రీరాముడి యొక్క కళ్యాణం చూడటం అంటే దేవుడి యొక్క కళ్యాణం చేస్తే అసలు మామూలుగానే మనుషుల్ని కన్యాదానం చేసినప్పుడు మనకి ఏదైతే ఫలితాలు వస్తాయో మానవులకి అంత కన్యాదాన ఫలితం అంత వచ్చినప్పుడు మరి దేవుడి యొక్క కళ్యాణం చూసి దానికి కన్యాదానం చేస్తే దానికి కూడా అంతే 1000 రెట్లు ఫలితాలు వస్తాయి. కాబట్టి అది ఖచ్చితంగా మనం చెప్పగలుగుతాం. సో ముఖ్యంగా చూసారు కదా, ఈ రామాలయానికి ఉన్న ప్రత్యేకత చెప్పారు. అదేవిధంగా కళ్యాణంలో ఎలా అయితే భద్రాచలంలో ముత్యాల తలంబ్రాలు వేసి సీతారాముల కళ్యాణం చేస్తారో అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్ ముత్యాల తలంబ్రాలతో కళ్యాణం అనేది నిర్వహిస్తూ ఉంటారు. రాముల వారి కళ్యాణం చూడడానికి ఇక్కడున్న ప్రాంత ప్రజలందరూ కూడా తరలి వస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం వందలాది భక్తులు ఇట్లానే వస్తూ ఉంటారు. అదే ఈ సంవత్సరం కూడా ఈ క్రతువు అంటే కళ్యాణాన్ని చూడడానికి ఇట్లానే తిలకించడానికి వస్తూ ఉంటారు. ఈరోజు
సీతారాముల కళ్యాణం అంటే దేవుళ్ళ కళ్యాణం చూస్తే ఎటువంటి ప్రత్యేకమైన నియమాలు ఉంటాయో, ఎటువంటి ఉపయోగాలు ఉంటాయో కూడా చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పవన్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.